కుమార్, ఎగ్జామ్స్ ఇంకా 40 days టైం ఉందిరా. తెలుసు, నిన్ననే ఫేస్బుక్లో మెసేజ్ వచ్చింది, చూసారా? ఈసారి టాపర్ని నేనే. టాపర్ అంటే సరిపోదురా, ప్రూవ్ చేసి చూపెట్టు. ఈసారి నువ్వు కానీ రమేష్ గారు కానీ టాపర్ అయ్యే ఛాన్సే లేదు బే, తెచ్చుకో. పోయినసారి ఆడేదో అదృష్టం బాగుండి కాలేజ్ టాపర్ అయ్యిండు. ప్రతిసారి అట్లా జరుగుతుంది. పక్కరా బో, ఈసారి నువ్వు కానీ ఆ రమేష్ కానీ కాలేజ్ టాపర్ చూడు. రమేష్ వీడు ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో కాలేజ్ టాపర్. కొత్త వారితో అస్సలు ఫ్రెండ్షిప్ చేయడు, ఎక్కువగా మాట్లాడాడు, అప్పుడప్పుడు ఫేస్బుక్ వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటాడు. ఏదైనా లిమిట్స్ వరకే. మళ్ళీ బుక్స్, కాలేజ్, ఇల్లు, పుస్తకాలు తప్ప ఏమీ తెలియని ముద్దవాపు. సరే, ఈసారి నేనే అది రమేష్ ఆడు కాదు. నువ్వు వస్తావా టాపర్? జై ఒక్క మార్కుతో లక్ష్మి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిరా. నువ్వు నేను సెకండే. ప్రాక్టికల్లో నీకన్నా ఎక్కువ నాకే మార్కులు ఉన్నాయి. అరే సెకండ్ వచ్చిన నాకు ఫస్ట్ ఎలా రావాలో తెలుసురా, నువ్వేం చెప్పే అవసరం లేదు. సార్ కాలేజ్ టాపర్ నేను వస్తా అంటామా? అరే కొన్ని మనం వల్ల సాధ్యమైంది ట్రై చేయాలిరా. అది ఎప్పటికీ సాధ్యం కాదని తెలిసి కూడా ట్రై చేసినావు అనుకో, అది టైం వేస్టే తప్ప అందులో ఫలితం ఉండదు. ఇవన్నీ సపడాక బంద్ చేసేదన్న పార్ట్ టైం జాబ్ చూసుకోరా. నెలకు 4000 జీతం అన్న వస్తుంది. టాపర్ వస్తాడట, టాపర్ 30 మార్క్. కలలు కంటుండు పాపం తీసోడు. నేను మీకు పోటీ కాకపోవచ్చు, కానీ ఆ రమేష్ గారు మాత్రం గట్టి పోటీ ఇస్తాడు. జాగ్రత్త. ఇంకా మీ మంచి కొరకే చెప్తుంది. మీరు ఎప్పుడు చూసినా పక్క వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఎఫ్బీలో ఉంటారు. ఆ రమేష్ గారు కూడా ఎఫ్బీలో ఉంటాడు, బట్ ఎగ్జామ్ టైంలో కాదు. అది వాడికి మీకున్న తేడా. అరే నీ ప్రాబ్లం ఏం రా? ఆ రమేష్ గారు టాప్ వస్తున్నానే కదా. ఆ రమేష్ గారు వచ్చినా అంత తాత వచ్చినా ఈసారి టాపర్ని నేనే నేనే. అరే ఆడే ఎంపీసీ రా బై, నేను బైపీసీ. ఆవురా, నువ్వు బైపీసోడివే కాకపోతే ఏచి ఆ రమేష్ ఫస్ట్ వస్తాడు తెలియదు. మా ఇద్దరిలో మాత్రం ఎవరన్నా ఒక టాపర్ వస్తాడు, ఇది మాత్రం ఫిక్స్. ఇప్పుడు రాసుకో, రిజల్ట్స్ చూసుకో, అప్పటిదాకా మూసుకో. ఇప్పుడు మాత్రం దిమాగ్ తినగరా. మా గురించి కాకుండా ముందు జస్ట్ నువ్వు పాస్గా, మా గురించి తర్వాత ఆలోచిద్ది లేదు. నన్ను ఎంకరేజ్ చేయాల్సిన ఫ్రెండ్స్ ఇలా డిస్కరేజ్ చేస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఉండాలి, బట్ ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. వీళ్ళకు నా స్ట్రెంగ్త్ ఏంటో చూపించాలి. విజయన లెక్కున్నాడు. ఏం సంగతి విజయన్న, అంత మంచిదేనా? మంచిదే కానీ నీదేం సంగతి? ఏమున్నది, ఇంతేగా. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ బాగా రాసా అన్నావు కదరా, మరి ఎట్లా ఫెయిల్ అయినావు? అన్నా నేను మంచిగా రాసినా అని చెప్పినా, కానీ మంచిగా చదివి రాసినా అని చెప్పినా. నువ్వు మారవురా. ఆగన్నా, నేను ఇలాగే ఉంటా, నాలాగే ఉంటా. నువ్వు అలాగే ఉండు, నన్ను వదిలేరా భయ్. ఆగన్నా, ఆగ్ ఆగ్ ఆగ్. ఆడ కూసున్నది మన చదువర్లేనా? అన్న వాళ్ళిద్దరు మస్తు మోతేబరగాలు కానీ మేమే చదువాళ్ళం, తోపులం, మాంత తురుంకాన్లు ఎవ్వరు లేరనుకుంటారు కదా అన్న. అది అందరికి తెలిసిందే కదా. వాళ్ళు మస్తు మోతేబరి చేస్తుండన్న. నువ్వెళ్ళు, నేను కొంచెం గెలికేస్తా. అలాతో ఇప్పుడు ఎందుకురా గెలికించుకున్నాడు? మనం పోదాంపా. కొంచెం అన్న, కొంచెం చెప్పినట్టు తింటావైనావా? కొంచెం అన్న, కొంచెం గెలికేస్తా. సరే, ఈ ఒక్కసారికి నీ మాట వింటా.
పా పోదాం పా మీకుందిరా రే. ఇంకా 10 పటాలు దించితే జువాలజీ రికార్డ్ కంప్లీట్ అవుతుంది. సంతకం పెట్టుకొని కాలేజీలో సబ్మిట్ చేస్తే కరెక్ట్ 40 రోజుల టైం ఉన్నాయి ఎగ్జామ్కి. రివిజన్కి మంచి టైం రా. ఏమంటావురా వెంకీ? రే వెంకీ, రే వెంకీ, నీ పందిగా కొంచెం అయితే నా ఫోన్ నీళ్ళలో పడుతున్నాయారా? ఇంకేం రోగం అయింది ఇట్లా మొత్తుకుంటున్నాడు? హలో, డాడీ చెప్పు. హలో హలో డాడీ, కొంచెం ఇక్కడ సిగ్నల్ లేదు, లైన్లో ఉండు, పక్కకు వస్తా. అరే వెంకీ, కొంచెం ఈ పేపర్లను చూసుకుంటుండవురా, మా డాడీ ఫోన్ చేసిండు. అరే 5 నిమిషాలు రా ప్లీజ్ రా, కొంచెం మా డాడీతో మాట్లాడేస్తా. 5 minutes, no way, I can't. రే ప్లీజ్ రా, రే దీని క్లిప్ లేదురా, గాలికి ఎగిరిపోతాయి. రే ప్లీజ్ రా. అరే ఏం చేయడానికి తింటున్నారా? ఓ నీ పేపర్లు తీసుకో. ఇప్పుడు ఈ పేపర్లని ఎవడు చూస్తాడు? అబ్బా ఎవరు లేడే. ఇటు సాయి గడా కదా, సాయి. నన్న నిన్నేరా, ఒక 5 minutes. సాయి కొంచెం ఈ పేపర్లను చూడరా. ఏం పేపర్లు ఉన్నాయి ఇవి? ఇవి జువాలజీ డయాగ్రామ్స్. ఒక్క 5 minutes రా, ఫోన్ మాట్లాడేస్తా, ఇవి గాలి కొట్టుకోవుతున్నాయి. చూస్తా పో. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. హలో డాడీ, లైన్లో ఉన్నావా? హలో కొద్దిగా డాడీ, నేను పక్కకు వస్తా. ఏం డయాగ్రామ్స్ ఇచ్చింది బండోడు? ఏమో పాము లెక్కున్నది. ఇంకేమైంది? ఏంది బసల్ కింద ఉంటున్నాడా? Then why I'm saying why come much on name nam play fight much I play say hip hop much I say don't sound fire much I have wait to wait now now what's up next in the back in taking much time my tower is the much slipping my make my way slightly divert to my way me MC Mike only bring in ఇంటర్లే ఓనికి. అబ్బో పిసం చేతిలో రాయి. ఈయన్ని గెలకద్దురా బాబు, వీడు కొట్టినా కొడతాడు. Mike only bring in that fire much I me and you baby girl I'm on the man say crazy girl my dill is meant for skipping the beat whenever I see a lazy girl we bring in the style and how we do it is versatile cause we are OCK now I won't got say hey let's go. Let's go. దేవుడా, డయాగ్రామ్లు అయిపోయింది. ఈ బండి చేతిలో నా పని అయిపోయింది కదా దేవుడా. అర్ధగంటలు వచ్చేసా. రైట్, ఆవ్ థ్యాంక్స్ సాయి. అమ్మయ్యా, డయాగ్రామ్లు అయిపోయినాయి. లోపలికి ఇంత పెట్టిందా? లేవే. నామీబా, పారామాసియం, యూగ్లినా, మైటోకాండ్రియా, నా డయాగ్రామ్లు. జస్ట్ ఇప్పుడే అట్లాంటి గాలి వచ్చింది, నీ డయాగ్రామ్లు ఇట్లాంటివే నీళ్ళలో. నేను చూడమని చెప్పినా కదా అన్న, నువ్వు పేపర్లను చూడమని చెప్పినావు కానీ గాలికి కొట్టుకోయితే పట్టుకోమని చెప్పినావా? అన్న
ఏమైందన్నా నువ్వు చెప్పినట్టుగా చేసిన ఎందుకు కోపం అవుతుంది? పేపర్లు కొట్టుకోపోతే పట్టుకోవాల్సింది పోయి ఏదో పంచులు వేస్తున్నావు ఏదో పంచులు. అన్నా 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 అబ్బా ముక్కు వాళ్ళు కొట్టిండు ఈ బండోడు. సాయి గాని లెక్కున్నాడు. రే సాయి, ఏమి ఇట్రా. కూర్చోరా. ఏమైందిరా, కుమారవాడు ముక్కు వల్ల కొట్టిండట. నా తప్పేం లేదన్నా, పేపర్లు చూడమన్నట్టు చూసిన ఆ గాలి గుట్టుకుపోయి నీళ్ళలో పడ్డాయి. దానికే ముక్కు వల్ల కొట్టిండు ఆ బండోడు. నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర చూపించు, నేను చెప్పే పనిలో చూపించు. ఏం పని? ఆ రోజు వెంకటగాడు కుమార్గాడు నన్ను ఇన్సల్ట్ చేసి నాకు శత్రువులేండు. నిన్న కుమార్గాడు నీ ముక్కు వల్ల కొట్టి నీకు శత్రువు అయ్యాడు. సో వాళ్ళ మీద రివెంజ్ తీసుకునే అవకాశం నీకు ఇస్తున్నా. కావాలంటే షేర్ చేసుకో. రివెంజా? రివెంజ్. పంచ్ స్క్రీన్, 2GB ర్యామ్. ఉంటుందా 2GB ర్యామ్? ఉంటుంది. సరే నేనేం చేయాలి? నేను చెప్పింది చేయాలి. ఓకే డన్. డన్. బ్రేక్ రా. ఓకేరా. రే హాట్స్పాట్ ఆన్ చేయరా. హాట్స్పాట్ ఆన్ చేయరా. హాట్స్పాట్. యా 1 సెకండ్. అరే కుమార్, 111 లైక్స్, 80 కామెంట్స్. అఖిల. అరే కుమార్, ఎప్పుడు మనం అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపేది ఇవ్వలేదురా. ఒక అమ్మాయి నాకు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. అమ్మాయా? ఏం పేరు? చెప్పేస్తారేంటి? నమస్తే కుమార్ అన్న. నమస్తే వెంకటన్న. ఏమన్నా ఫేస్బుక్లో చాట్ చేస్తున్నారా? నేను కూడా కొత్త ఫోన్ తీసుకున్నా, అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. నీకు ఇంగ్లీష్ వచ్చారా? ఇంటర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ పోయిందని ఇంగ్లీష్ అనుకుంటావా కుమార్ అన్న? ఎట్లా నువ్వు ఇట్లా ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను లేదు 75 మంది మోతేబర్ ఫ్రెండ్స్ అయ్యారు. 75 మోతబర్ ఫ్రెండ్సా? మోతబర్ ఫ్రెండ్స్ కాదురా, మ్యూచువల్ ఫ్రెండ్స్. మ్యూచువల్ ఫ్రెండ్స్. నేను మోతేబర్ అయితే నా ఫ్రెండ్స్ కూడా మోతేబరే కానీ. ఇంగ్లీష్ వస్తే ఎంత, రాకపోతే ఎంత? ఇంగ్లీష్ వచ్చినోడు ఎంత ముంగట పడ్డాడు, రానోడు ఎంత అనుకోబడ్డాడు. నాకు వచ్చిన ఇంగ్లీష్లో నేను చాట్ చేస్తా, ఎవరేమనుకుంటే నాకేం చేసేది. రే సాయి, మా పానం తినకరా వస్తాగా, మాకు ఎగ్జామ్లు దగ్గర ఉన్నాయి. నీ పని ఏదో నీకుంటే చేసుకపో. సరే అన్న, చదువుకోండి. అబ్బో చదివారు. ఇది ఇంటర్ ఫెయిల్ అయినప్పటి నుంచి పిస అదురుతున్నాడు. ఏం రా ఇంకటంతా ఇడు బింగి అయిపోయాడు. ఇంకోసారి ఇస్తే చంపేసా కరేనా కొడుక. నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందేంటి?
ఇలా ప్రొఫైల్ పిక్ అద్దరిపోయింది. అరే వెంక్ చెప్పదు చెప్పదు చెప్పదు. ఏం సంగతి? నాకంటే ముందు వచ్చిండు ఇయ్యలేడు. ఏమైంది? ఇంకేదో కోల్పోయినట్టున్నాడు. వీడు హ్యాపీగా లేడంటే ఎగ్జామ్స్ అక్క రాయలేదన్నమాట. కనుక్కుండే బోలా. హాయ్ మామ, ఏం సంగతి? రిజల్ట్ వచ్చిందట. ఏం రా చూసుకున్నావా? ఏం భయపడుతున్నావా? సరే, నీకు అంత భయం ఉంటే నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు, నేను చూస్తా. కొంచెం ఆగ్రా భయ్, దిమాగ్ తినకు. నేను టాపర్ అసలు ఫిక్స్ అయిపోయినావులే. బాగా ఎగ్జైట్మెంట్లో ఉన్నావురా నువ్వు. నీ ఫోన్ ఇరా. నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పురా. ముందు నీ చూడవు బే, తర్వాత నా చూడు. చెప్పరా బాయ్. నీది ముందు చూడవురా. అరే బాబు, ఎగ్జామ్ మంచిగా రాసినావు కదా, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? చెప్పవు. నువ్వు నన్ను మరీ మొహమాట పెడుతున్నావు వెంకీ. అబ్బా, తర్వాత సిగ్గుపడి ముందు హాల్ టికెట్ నెంబర్ చెప్పరా. సరేరా, టైప్ చేయి. 210113064. లోడింగ్ అవుతుంది, ఆగు. టాపర్ని నేనే. ఆగ్రా భయ్, చూపిస్తారా? ఎందుకు అంత తొందర? ఆల్ ఈజ్ వెల్. నేనే టాపర్ అసలు. ఆల్ ఈజ్ వెల్. వచ్చిందా లేదా రిజల్ట్? 1 2 3 4. నాకేం భయం లేదు. అమ్మ ఏమైంది? అయ్యి బాబోయ్, ఏమైందిరా? అసలు పాసా ఫెయిలా? ఏం జరిగిందో చెప్పురా. ఆగ్రా.
ఏమైంది వీడికి? ఈడి వాళ్ళకని చూస్తా ఉంటే టాపర్ మనమే అన్న మాట. అరే వెంకీ, నేను బైపీసీ కాలేజ్ టాపర్ వస్తే కుళ్ళుకునే ఫ్రెండ్స్ని చూసినారా? కానీ నువ్వు అలా కాదురా. నీ ఫ్రెండ్ ఒకడు కాలేజ్ టాపర్ వచ్చి నన్ను ఎంత సంతోషిస్తున్నావు. నువ్వురా నా ట్రూ ఫ్రెండ్ అంటే. యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్ రా. నువ్వు కాలేజ్ టాపర్ కాదురా, 4th ర్యాంక్లో పాస్ అయ్యాను. D గ్రేడ్లో పాస్ అయినావురా. డి గ్రేడా? 4th? అన్ని సబ్జెక్టులు బార్డర్ మీద పాస్ అయినావురా. టాపర్ అయితే అన్న నీ ఓవర్ కాన్ఫిడెన్స్ దంగలు కలిసిపోయింది. మొత్తానికి నీ బతుకు రైతు బజార్లో దొరికిన కుళ్ళిపోయిన టమాటోలకు అయిపోయిందిరా. నేను మంచిగా రాసినారా? ఎందుకు ఇట్లా రా నాకు అయింది? నేను నమ్మలేకపోతున్నా. ఐ కాంట్ బిలీవ్ దిస్ రా. కూల్ మామ కూల్, అప్పుడప్పుడు ఇసుంటి పొరపాట్లు జరుగుతాయిరా. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. నా రిజల్ట్ నువ్వు చూసినావు కదా, నీ రిజల్ట్ నేను చూస్తా. నీ హాల్ టికెట్ నంబర్ చెప్పు. నేను నీకన్నా ముందే తీసుకున్నా 3rd ర్యాంకు సీక్రెట్. అమ్మా మిత్రద్రోహి, రిజల్ట్ చూసుకోలే అని చెప్పినావు కర్రా, ఇంత ద్రోహమా? ఇది మోసం కాదు మామ, నీకంటే ఒక స్టెప్ ముందుండాలని కసిరా. అరే ఆ రమేష్ గారు లెక్కున్నాడు రా. రమేష్ ఆడే. రమేష్, అరే రమేష్, ఈసారి కూడా ఎంపీసీ టాపర్ నువ్వేనా? ఈసారి కూడా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నీకేనా? రే నేను ఫుల్ కోపంగా ఉన్నా, నన్ను ఏం అడగకు. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చినావా లేకపోతే సెకండ్ వచ్చినావా? ఎంతమంది చెప్పాలరా, ఎంతమంది చెప్పాలా? సెకండ్ వచ్చినా చూసుకో. ఇంకోసారి నన్ను అడిగినావా? ఈడేం రా సెకండ్ వచ్చిండు? అరే ఇట్స్ అన్బిలీవబుల్. రమేష్ 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 చిన్న ఇన్ఫర్మేషన్. నువ్వు సెకండ్ వచ్చినావు, ఇటు 3rd వచ్చిండు, నేను 4th వచ్చిన. మరి టాపర్ ఎవరు వచ్చిండ్రు? ఇంకెవడో మీ ఫ్రెండ్ విజయ్ గారు. జోక్ చేయకరా, చెప్పెవరు వచ్చిండ్రు? మీతోనే జరుగుతాడు కదా మీ ఫ్రెండ్ విజయ్ గారు. లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నా, జోకేకు టాపర్ ఎవరు వచ్చిండ్రో చెప్పు. ఆయననే పీచాడు, చూపిస్తా. విజయవాడ ఎట్లా టాపర్ వచ్చిండు? ఐ డోంట్ నో. పోయి అన్నాడు ఇది ఎట్లా టాపర్ వచ్చిండ్రా? ఈడు ఎట్లా టాపర్ వచ్చింది? అఖిల. విశ్రాంతి లేదు, విరామం లేదు. నీ ఫోన్లోని ఛార్జింగ్ లెవెల్స్ ఎర్రగా మారనే లేదు. చెప్పు మిత్రమా, ఇప్పుడైనా అఖిలతో చాటింగ్ ఆపుతారా లేదా? అఖిల అఖిల నీకెట్లా తెలుసురా? అఖిల నీకెట్లా తెలుసురా? అదే నేను నిన్ను అడుగుతున్నా, అఖిల నీకెట్లా తెలుసు అని. ఇదంతా ఇడిసేరా, నాకు డౌట్ వస్తున్నది. రే విజయ్, అఖిల అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది నువ్వేనా? నువ్వు చాలా బ్రిలియంట్ రా. అంటే ఇన్ని రోజులు నాతో చాటింగ్ చేసింది నువ్వేనా? ఆ పాపం నాది కాదు. ప్లాన్ నాదైనా గేమ్ నడిపించింది మా కబడ్డీ సూపర్ స్టార్ అంగె పారడా.
ఏరా సాధ్యమైతే అంటే నేను ట్రై చేయాలా? ఏదైనా ట్రై చేస్తేనే కదా సాధ్యం అవుతుందో లేదో తెలిసేది. అలా ట్రై చేయకపోతే మనం ఇలా షర్ట్ వేసుకునేమే కాదు, చెప్పులు తొడుక్కునేమే కాదు, గ్లాసులు పెట్టుకునేవే కాదు, అసలు అంతెందుకురా ఫోన్ మాట్లాడే వాళ్ళని కూడా కాదు. టెక్స్ట్ బుక్ పక్కనెట్టి ఫేస్బుక్ని అంటి పెట్టుకుంటే జీవితాలు ఇలాగే ఏడుస్తాయి. మారండ్రా, ఏమన్నారా? ఇప్పుడు రాసుకో, తర్వాత రిజల్ట్ వచ్చినాక చూసుకో, ఇప్పటికీ మూసుకో. అలా రాసుకున్నా కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నా. ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదురా. ఎవరిని ఎంత మ్యాటర్ ఉందో ఎవరికి తెలియదు. ఏ సాయ్. ఎస్ బాస్.